జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చివరికి లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అయ్యా బాబు మీరు ఫ్లైట్లో తిరుగుతున్నారు, ప్రజల సొమ్ముతో ఖర్చు పెడుతున్నారు మీరు, అంతేగాక ప్రజల సొమ్ము అప్పనంగా ఖర్చు పెడుతున్నారు. నా హయాంలో నేను ఒక్కనే ఫ్లైట్లో తిరిగాను, మీరు కేవలం ఆంధ్రప్రదేశ్ లేకపోతే పక్కన హైదరాబాదుకో లేకపోతే ఇంకో చోటకు వెళ్తారు తప్పనిచ్చి నాలాగా లండన్, ప్యారిస్ లాంటి నగరాలకు వెళ్ళటం, అది భార్యాభర్తలను కలిసి వెళ్ళటంతో పాటు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అసలు మనమంతా వాడినట్టు ఎవడు వాడరు, నా వాడకం ముందు మీ వాడకం దేనికి పనికిరాదు అని చెప్పి పాపం అసలు ఏం చేయాలి, ఎట్లాగైనా లోకేష్ ఫ్లైట్లు వాడుతున్నాడని చెప్పడం కోసం అని చెప్పి పాపం వారం రోజుల నుంచి బెంగళూరు ప్యాలెస్లో స్క్రిప్ట్ రాసి చివరికి ఆయన లోకేష్ అంట క్రికెట్ చూడటానికి ఫ్లైట్ వేసుకొని శ్రీలంక వెళ్ళాడంట. సో దాని మీద మన జగన్మోహన్ రెడ్డి గారి బాధ, విపరీతమైనటువంటి బాధ. సరే, ఆయన దగ్గర ఏమైనా ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? లోకేష్ ఎంత ఖర్చు పెట్టాడనే దానికి సంబంధించిన ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా కాదు. ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే, ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదన్న. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే, క్రికెట్ అభిమానమే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. టీవీలో చూస్తే కనపడదా? కరెక్టే. మనం నిన్న అధికారంలో లేం కాబట్టి, ప్రజల సొమ్ము దొరకదు కాబట్టి మనం ఎక్కడ ఫ్లైట్ వేసుకుని సొంత డబ్బులు ఖర్చు పెడితే అక్కడ దాకా వెళ్తే ఖర్చు అయిద్దని చెప్పేసి మనం టీవీలో చూసాం. మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏమైనా మామూలుగా వాడాము. తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలి వరకు ఫ్లైట్ వాడాం. తాడేపల్లి ప్యాలెస్ నుంచి పక్కనే ఉన్నటువంటి విజయవాడకి ఫ్లైట్ వాడాం. అక్కడ దాకా ఆగామా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో తిరగటానికి కూడా మనం ఫ్లైట్లు వాడాం. 222 కోట్ల రూపాయలు ఫ్లైట్ ఛార్జీల కోసం ఖర్చు పెట్టినటువంటి మన గొప్ప చరిత్ర మంది మన జగన్మోహన్ రెడ్డి గారు. మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? ఏంటి నువ్వు క్రికెట్ అభిమానం అనుకో, కొలంబో పోయి క్రికెట్ చూడాలా, టీవీలో చూసి సరిపోదా అంటున్నాడు. అవును, వాస్తవమే. ఒక్కొక్కరికి ఒక పిచ్ ఉంటుంది. ఆయనకి ఏదో క్రికెట్గా కొత్తగా మనోళ్ళు ఏదో ఆడుతున్నారు, లేడీస్ టీంని ఎంకరేజ్ చేయాలనో, లేకపోతే మనకు సంబంధించినటువంటి మన తెలుగువాడైనటువంటి ఒక మంచి మన ఎవరో ఉన్నాడుగా ఆయన ఎంకరేజ్ చేయాలనో, అంటే అదేలే మన ఆడుదాం ఆంధ్రాలో ఆయన క్రికెట్ ఆడి ఈరోజు నేషనల్ లెవెల్లో గేమ్ ఆడాడు కదా. మన తెలుగు ఆయన సంబంధించిన పేరు నాకు పెద్ద గుర్తు రావట్లేదు, ఎందుకంటే నాకు పెద్ద క్రికెట్ నాలెడ్జ్ లేదు, తప్పుగా అనుకుంటా. ఏదో ఎంకరేజ్ చేయాలని ఆయన ఆడదాకా వెళ్ళాడు. అందులో కూడా మన తెలుగువాడు కాబట్టి కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టు ఉండదని ఇల్లు ఉంటాడు. మనం ఎంతసేపు ఉన్నా మనం ఎక్కడికి వెళ్తాం? ప్యారిస్ వెళ్తాం, దక్షిణాఫ్రికా వెళ్తాం. ఏందయ్యా అంటే స్మగ్లర్సు, లేకపోతే మన ఆస్తులు చక్కబెట్టుకోవటం. ఏదైనా మాట్లాడితే మా కూతురు చదువుకుంటూ ఉన్నారు, వాళ్ళ చదువుల కోసం అని చెప్పి నేను లండన్ వెళ్తానని అంటావు. సరే, ఏ ఊరు తగ్గట్టు వాళ్ళకి నువ్వు లండన్ వెళ్ళి నీ కూతురులను చూసుకుని నీకు ఆనందం. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక ప్లేయర్గా, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా, ఆటగాడుగా ఉన్నాడు కాబట్టి అతను ఎంకరేజ్ చేయడానికి ఆయన ఒక ప్లేయర్గా వెళ్ళి చూడటం ఆయనకు ఒక ఆనందం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. ఎవరు ఏం చేద్దాం? నువ్వేమన్నా ప్రజల సొమ్ము అప్పనంగా మిగిలిచ్చావా? నేను అడుగుతున్నాను, ఎవరైనా బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్న మీరు డబ్బులు ఇలా ఖర్చు చేయొచ్చా అని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటంటే, నేను ఒక్కడినే తినాలి కదా, మిగిలిన వాళ్ళు తింటున్నారు, తినకూడదు కదా అనేది జగన్మోహన్ రెడ్డి బాధ. బాధలో ఆవేశంలో ఆయన లోకేష్ ఈ ఫ్లైట్ ఛార్జెస్ అన్నీ తన సొంత డబ్బులు మాత్రమే పెట్టాడు అనేది పాపం జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన దానికి మాత్రమే నేను చెప్తున్నా. బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళు ఇలా డబ్బులు దుబారా చేయొచ్చా అని అడిగాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఇన్స్పిరేషన్ తీసుకొని కొంతమంది నాయకులు ఒక స్టార్ హోటల్లో రోజుకి 4,40,000 రూపాయలు ఫుడ్ ఆర్డర్ పెట్టేవాళ్ళంట. అట్లాగే ఎగ్గు పప్పుల కోసం 1,50,00,000 ఎగ్గు పప్పులు తిన్నారంట. తర్వాత పెన్నులు, పేపర్లు, అయ్యొక పెద్ద ఎక్స్పెన్సెస్.
ఇక అన్న ఇతర దేశాల్లో తిరగడానికైతే ఫ్లైట్లు ఖర్చు 233 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇక ఈయన నీతులు చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన ఢిల్లీకి పోవాలంటే స్పెషల్ ఫ్లైటు, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు పోవాలన్న స్పెషల్ ఫ్లైట్లు, తెలంగాణకు పోవాలన్న స్పెషల్ ఫ్లైట్లు, ఇక్కడి నుంచి ఆయన ఏదైనా సభకు పోవాలన్న 20 కిలోమీటర్ల దూరం పోవాలన్న స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ డబ్బులు దుబారా చేయకండి, డబ్బులు సేవ్ చేసి పెట్టండి. మళ్ళీ 5 ఏళ్లకో 10 ఏళ్లకో నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డబ్బులు దుబారా ఏదో నేను ఖర్చు పెడతా, ఈలోపు మీరు మాత్రం ఖర్చు పెట్టకండి అనేది జగన్మోహన్ రెడ్డి బాధ. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో రంగులకు ఖర్చు పెట్టావు, పటదారు పాస్ పుస్తకాల మీద నీ బొమ్మలు వేయడానికి ఖర్చు పెట్టావు, రాళ్ల మీద నీ బొమ్మలు వేయడానికి ఖర్చు పెట్టావు, రాళ్ళు చెక్కడానికి నీకు ఖర్చు పెట్టేశావు. అలాగే గుడికి, బడికి, శ్మశానానికి ఏది వదిలిపెట్టకుండా నీ పార్టీ రంగులు వేయడానికి డబ్బులు ఖర్చు పెట్టావు. ఆఖరికి పిల్లలకి ఇచ్చే చెక్కీల మీద పెట్టావు, బెల్ట్ల మీద కొట్టావు, పుస్తకాల మీద పెట్టావు. చివరికి దరిద్రం ఏంటంటే పిల్లలు వేసుకునేటువంటి డ్రాయర్ జారిపోకుండా వేసుకునే బెల్ట్లకు కూడా నీ బొమ్మలు వేసి ఇచ్చావు. పిల్లలు తినే కోడిగుడ్డు వదిలేసేటువంటి కోడిగుడ్డు పెంకు మీద కూడా నువ్వు బొమ్మలు వేసుకొని పబ్లిసిటీ చేసుకున్నావు. ఈయన మళ్ళీ దుబారా ఖర్చుల గురించి, ఎక్స్ట్రా ఖర్చుల గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన బాధల్లో ఏం లేదు. ఏంది ఈయన బాధ అని అంటే, అరే లోకేష్ అనవసరంగా ఫ్లైట్ వేసుకొని పోతున్నాడే, ఫ్లైట్ వెళ్ళి క్రికెట్ చూస్తున్నాడే, అదే ఫ్లైట్ నాకు ఇస్తే శుభ్రంగా లండన్ వెళ్ళిపోయి నాకేదో కావాల్సినటువంటి ట్రీట్మెంట్ చేయించుకొని కూతుర్లను చూస్తానని చెప్పి మా ప్రభుత్వ హయాంలో సంపాదించినటువంటి బ్లాక్ మనీనంతా షెల్ కంపెనీస్ రూపంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టలేని నేను బాధ. నీకు దోచుకున్న దాన్ని షెల్ కంపెనీలకు మార్చడం నీకు అలవాటు. ఆయన తెలుగు వాళ్ళ ఖ్యాతిని దాచుకోకుండా ప్రపంచానికి చూపించాలనే పరితపించే వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహించడం ఆయన పిచ్చి. ఏం చేద్దాం, ఎవడు పిచ్చి వాళ్ళకి ఆనందం. నీ పిచ్చి వల్ల నీ కుటుంబం బాగుపడుద్ది. ఆయన పిచ్చి వల్ల ఒక మంచి వ్యక్తిని ప్రోత్సహించి సమాజానికి, తెలుగు వాళ్ళకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. సో ఎవరు క్రెడిబిలిటీ వాళ్ళకు ఉంది, ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఆయన క్రికెట్కి వెళ్ళడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏంది, నీకు వచ్చిన లాస్ ఏంది? ఆయన ఏం ప్రభుత్వ ఖజానా వాళ్ళ, ఆయన సొంత డబ్బులు పెట్టుకొని ఆయన పోయినాడు. నువ్వు అంటావు కదా, బొచ్చు ఉన్నాడు ముడేస్తాడు, బోడుగుండు ఉంటే ఏం చేయడం. ఆయన చేతిలో డబ్బులు ఉన్నాయి, ఆయనకి ఎంకరేజ్ చేయాలని దూలగా ఉంది, ఆయన వెళ్ళాడు, ఖర్చు పెట్టి వచ్చాడు. మరి నువ్వు దాచుకోవాలని ఆశగా ఉంది, అందుకని ప్రజల డబ్బులతో పాటు నువ్వు కొట్టేసిన డబ్బులు కూడా లండన్ తీసుకెళ్ళిపోయి షెల్ కంపెనీస్ ద్వారా వాటిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల రూపంలో పంపించి దాచుకుంటున్నావు. నీ ఆనందం, నీ పిచ్చి నీకు ఆనందం, ఆయన పిచ్చి ఆయనకు ఆనందం. అసలు నాకు అర్థం కాని ఏంటంటే, నువ్వు ఏదో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి నీ కొడుకు ఆడ తిరుగుతాడు, ఎడు తిరుగుతాడు, తప్పే ఉంది. శ్రీలంక వెళ్ళాడు, మ్యాచ్ చూశాడు, సాయంత్రానికి ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు, పడుకొని నిద్రపోయినప్పుడు తెల్లారేసరికి ఆయన ఢిల్లీలో ఒక మంచి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉందని ఏదో ప్రజల కోసం అని చెప్పి ఫ్లైట్ ఎక్కి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు. లాస్ ఏం లేదు కదా జగన్మోహన్ రెడ్డి. మనం తాడేపల్లిలో కూర్చొని సెల్ ఇలా పెట్టుకొని ఇలా తిప్పితే పబ్జీ ఆడితే లాస్, కానీ ఊరిక ప్రజల కోసం ఆయన పడి తెప్పిస్తున్నాడు. ఏమో నాకు అర్థం కావట్లా. రంగులకు డబ్బులు తగలబెట్టావు, రోత పనులకు డబ్బులు తగలబెట్టావు, ఆఖరికి అమరావతి రైతుల మీద కేసులు వేయడానికి కూడా డబ్బులు తగలబెట్టావు. ఇంకా నువ్వు దుబారా ఖర్చుల గురించి చెప్పటం అంటే సాని సంసారికి నీతులు చెప్పినట్టు ఉంది వ్యవహారం. నువ్వు చెప్పే వ్యవహారాలన్నీ ఇట్లా అయ్యాయి. నీ ప్రభుత్వ హయాంలో అన్నిటి ఖర్చు పెట్టావు. నీ ప్రభుత్వ హయాంలో ఖర్చు పెట్టిన, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తిరిగి మళ్ళీ నీ అకౌంట్లోకి చేరేటట్టు చేసుకున్నావు. ఎట్లాగో తెలుసా, ఒకటి అన్న ప్రజల కోసం బటన్ నొక్కుతాడు, ఒక సంక్షేమం కీమని బటన్ నొక్కుతాడు, ఎమ్మట సాక్షిలో ఫ్రంట్ లైన్ పేజ్ మీద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఒక 2 కోట్ల రూపాయల యాడ్ రూపంలో నువ్వు తీసేసుకుంటావు. అది సాక్షిలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తావు, ఒక 70-80 లక్షలు తీసేయి అంటే నువ్వు ఏ ప్రోగ్రామ్ చేసినా ప్రతి దాంట్లో నీ కమిషన్ వెళ్తుంది. కానీ వీళ్ళకి సొంత పేపర్ లేదు, సొంత టీవీ లేదు, ఏం లేదు. ప్రజల డబ్బుల కోసం ఎలా డెవలప్మెంట్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. నీకు వాళ్ళకి చాలా తేడా ఉంది. సరే, అవినీతి జరగట్లేదని నేను చెప్పట్లేదు, కానీ నీతో పోల్చుకుంటే నువ్వు గుళ్ళో లింగాన్ని మొత్తాన్ని మింగాలనే రకానివి. నీతో పోల్చుకుంటే వీళ్ళేదో గుడి బయటిన ప్రసాదాలను తీసుకోవాలని కోరుకుంది. సరే, ఏది ఏమైనా నేను చెప్పేది ఏంటంటే, గత 5 ఏళ్లలో నీకు అధికారం ఉన్నప్పుడు నీ ఇష్టాసారంగా చక్కర్లు కొట్టావు, నీ ఇష్టాసారంగా విదేశీ టూర్లు వెళ్ళావు, నీ ఇష్టాసారంగా ప్రజల సొమ్ము అప్పనంగా స్పెషల్ ఫ్లైట్లు పెడుతూ ఢిల్లీకి అక్కడికి పడుకొని చక్కర్లు కొట్టావు. ఇవాళ నువ్వు నీతులు చెప్తుంటే మాకు ఇంకా మేము పిచ్చోళ్ళమా ఏంది అని చెప్పేసి ఆశ్చర్యపోవాల్సిన పని ఉంది.